ఈ రోజులలోనే అనేక అంశాలు మేము మాట్లాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి అనేక అంశాలు కూడా పరిష్కారమైనాయని చెప్పి చాలా సగర్వంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి వనపర్తి జిల్లా అంటే సంస్కృతికి పెట్టింది పేరు, సాంస్కృతిక వారసత్వానికి సాంస్కృతిక సంపదకు పెట్టింది పేరు. చాలా రోజుల క్రితం వచ్చినటువంటి అనేక పెద్ద పెద్ద కవులు ఈ ప్రాంతాన్ని చూసి వనపర్తి అంటే అన్నీ కూడా సమృద్ధిగా ఇక్కడ దొరికేటటువంటి ఒక పట్టణం, మరి ఇంత మంచి ప్రదేశం ఇక్కడ ఉంది అని చెప్పి ఏనుగుల వీరస్వామి అనేటటువంటి పెద్ద మనిషి రాసిన చాలా పాత పుస్తకాలలో కూడా చెప్పబడి ఉన్నది. 100 ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి ప్రదేశం. ఆనాడు ఉన్నటువంటి సంస్థానాధీశులు వాళ్ళందరూ కూడా సాహు మహారాజ్ యొక్క స్ఫూర్తితోని మరి ఆనాడే విద్యా సంస్థలు పెట్టించి రిజర్వేషన్లు ఇచ్చి ఎస్సీ బీసీ మైనారిటీ అందరూ కూడా చదువుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఒక మంచి సామాజిక స్పృహను కనబరిచినటువంటి సంస్థానం. ఒక పక్క సాహిత్యం, ఒక పక్క కట్టడాలు, ఇంకొక పక్క సామాజిక స్పృహ, ఇంకొక పక్క చదువు, అన్నిటికన్నా మించి రైతులు బాగుండాలని పెద్ద పెద్ద వాటర్ ప్రాజెక్ట్స్ కట్టించి చాలా సీరియస్గా ప్రజల సంక్షేమం కోసం పనిచేసినటువంటి ప్రదేశం వనపర్తి ప్రదేశం. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రత్యేకతను చాటుకుంటుంది. మేము హైదరాబాద్లో ఎవరన్నా వనపర్తిలో వస్తే కలవంగానే అనుకుంటాం వీళ్ళు వనపర్తి నుంచి వచ్చిరని. ఎందుకంటే చాలా చాలా పొగరుగా, చాలా చాలా ఆత్మగౌరవంతో, చాలా కాన్ఫిడెన్స్తోని ఇక్కడ ప్రజలు మాట్లాడతారు. డబ్బు ఉందా లేదా అన్నటువంటిది పక్కన పెడితే ఆత్మగౌరవానికి పెట్టింది పేరుగా వనపర్తి జిల్లా ఉంటుందని చెప్పి మేము హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా అనుకుంటాం. వారిని చూడగానే గుర్తుపడతాం, ఈజీ గుర్తుపట్టడం వనపర్తి వాళ్ళు అంటే. మరి అటువంటి వనపర్తిలో నిజంగా నిన్నటి నుంచి చూస్తుంటే కొన్ని సమస్యలు చాలా బాధ అనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ వనపర్తిలో తెలంగాణ కోసం కొట్లాడడం అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. ఆ ఉద్యమకారులు నిన్న వస్తూ ఉంటే మా తమ్ముడు మహేష్ అని ఉంటాడు, ఫస్ట్ విగ్రహం పెట్టిండు పాపం వనపర్తిలో. ఇప్పటికి కూడా అదే విగ్రహం దగ్గర పోయి అందరు తెలంగాణ తల్లికి దండేస్తారు. మహేష్తోనే నిన్న కూడా పోయి అక్కడ తెలంగాణ తల్లికి దండేసి మరి అక్కడి నుంచి మొత్తం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకొచ్చినాం. మరి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాలు జరగాల్సినంత జరిగిందా వనపర్తిలా అంటే కొద్దిగా బాధతోనే చెప్పాలి, జరగలేదనే చెప్పాల్సినటువంటి సందర్భం. ప్రత్యేకించి మేము ఎంటర్ అవడమే అంటే ఇప్పుడు ఉన్నటువంటి వనపర్తి జిల్లాలో మన అమరచింత ఉన్ను ఆత్మకూరు మండలాలకు వెళ్ళలేదు. మేము నారాయణపేటకు వెళ్ళినప్పుడు అటు కవర్ చేద్దామని అటు వెళ్ళలేదు. ఇప్పుడు మాత్రం దేవరకద్రలో ఉన్నటువంటి మండలాలు, అట్లనే మన పానుగలు, మన కొల్లాపూర్కి సంబంధించిన మండలాలు, వనపర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలాలన్నీ కూడా కవర్ చేసుకుంటూ వచ్చినాం. సీను రండి, ఇట్రండి, సీనుకు ప్లేస్ ఇవ్వండి అన్న, కూర్చోబెట్టుకోండి. మా నారాయణపేట జిల్లా అధ్యక్షుడు రండి. అయితే నిన్న ఎంటర్ అవడమే కొత్తకోట మండలానికి వచ్చినాం. కొత్తకోటలో చేనేత కార్మికులు వాళ్ళ పరిస్థితిని వెళ్ళి చూడడం జరిగింది. చేనేత కార్మికుల కోసం మనం అంతకుముందు తెలంగాణ రాకముందు కూడా మరి భిక్షాటన చేసి కేసీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో మా చేనేత పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించుకున్నాం. సో రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేపట్టుకున్నాం. ఒక్క చేనేత కార్మికుడికే కాదు, ఆయన దగ్గర ఉండే 2 హెల్పర్స్ కూడా కలిపి మన కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ పథకంలో చేనేత కార్మికుడికి ఇంకా 2 సహాయకుల దగ్గర ఒక సహాయకుని తీసేసి ఒక్కరికే ఇవ్వడం జరుగుతూ ఉంది. రైట్ నౌ మీరు చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చేనేత భరోసా కింద దాదాపు 8,891 మంది జూలైలో దరఖాస్తు చేసుకుంటే, అంటే 2024 జూలైలో దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా సహాయం అందలేదన్నది వాస్తవం. అదేవిధంగా ఈ పథకం కింద మగ్గానికి ఒక్కొక్క కార్మికుడికి 18,000, సహాయానికి ఒక్కొక్కరికి 6,000 చెల్లిస్తారు. కానీ అందులో ఒక హెల్పర్ని తీసేసిండు, అంటే ఒక 6,000 డైరెక్ట్గా లాస్ చేసిండు. నిన్న పోయి నేను అక్కడ రాట్నం వడుక్కుంటూ కండలు చుట్టుకుంటూ కూర్చుంటే 3 లేనిది అసలు బేసిక్ వర్క్ కూడా చేయలేం. చేనేతలో 3 ఉంటేనే బేసిక్గా అన్ని వస్తువులు తయారవుతాయి. మళ్ళీ చీర నేసేటప్పుడు కూడా 2 మినిమం కావాలి. ఇవన్నీ ఆలోచించే బీఆర్ఎస్లో ఒక కార్మికుడు 2 హెల్పర్స్ అని చెప్పి ఫిక్స్ చేస్తే కాంగ్రెస్ రాగానే ఒక కార్మికుడు వేతనాన్ని తీసేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం. వాస్తవ పరిస్థితుల్ని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూసుకొని చేసి ఉంటే బాగుండేది. ఇది చేనేత కార్మికులకు చాలా దుఃఖాన్ని మిగులుస్తుంది. 6,000 లాస్ అంటే ఒక్క చీర నేసిన కష్టం లాస్ అని అర్థం. ఒక చీర నేస్తే కూడా 5,000 వస్తున్నాయి, 6,000 వస్తలేవు. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఆలోచన చేసి తక్షణమే ఇంకొక హెల్పర్ జీతం యాడ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.
అట్లానే మన వనపర్తి కాన్స్టిట్యున్సీలో 755 మంది చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు సహాయం కోసం, వారికి ఇంతవరకు రాలేదు. అట్లానే ఉమ్మడి మహబూబ్ నగర్ మొత్తం కూడా కలిపితే దాదాపు 10 కోట్ల రూపాయల వరకు బాకీలు ఉన్నాయి. ఇది వెంటనే రిలీజ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే 2017 నుంచి 2024 ఏప్రిల్ వరకు చేనేత కార్మికులు తీసుకున్న ₹1,00,000 రుణం మాఫీ చేస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. దానికి 33 కోట్ల రూపాయలు అవుతాయి. అది వెంటనే ఆ రుణమాఫీ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మన వనపర్తిలోనే దాదాపు 20-25 మంది వరకు ఆ రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు.